హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే కొత్త నోటిఫికేషన్తో మేము ముందు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ జిల్లా కోర్టుల్లో మనకి ప్రాసెస్ సర్వర్ కింద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 22 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో జనరల్ 10 అంటే జనరల్ 10 అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో బేసిక్ పే మనకి 16,900 నుంచి 53,500, అంటే మనకి ఒక 25,000 దాకా మనకి శాలరీ అయితే దొరకడం జరుగుతుంది. దీనికి ఇది రిమార్క్స్లో ఇవ్వడం ప్యూర్లీ టెంపరీ బట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అంటే ఇది మనకి ఫస్ట్ ప్రొఫెషన్ పీరియడ్ అయితే ఉంటుంది, తర్వాత మనకి రెగ్యులర్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి మనకి 10th క్లాస్ చదివితే 10th క్లాస్ చదివి పాస్ అయిన వారు ఇదైతే అప్లై చేసుకోవచ్చు. ప్యూన్కి సెకండ్ అయితే ప్యూను, దీనికి 48 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి జనరల్లో 23, అంటే ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా శాలరీ అయితే 16,900 బేసిక్ పే మొదలవుతుంది. 53,500 వరకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే పే స్కేల్ ఇస్తే అది గవర్నమెంట్ జాబ్ కింద లెక్క. ఇది కూడా టెంపరీ, తర్వాత బట్ రెగ్యులర్ బేసిస్ అని ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ ప్రొవిజన్ పీరియడ్ తర్వాత మీకు రెగ్యులర్ అవుతుంది. దీంట్లో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. 10th క్లాస్ చదవాలి. దీనికి మనకి ఏజ్ మనకి ఇప్పుడు దాకా ఉండాలి. ఫస్ట్ జనవరి 2024కి మీరు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఎవరైనా సరే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామందికి 35 అయిపోయిన తర్వాత, ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏమనుకుంటారంటే మనకి ఇంకేం జాబ్స్ ఉండదు. అలాంటి వారికి ఇలాంటి సద్వినియోగం అప్పుడప్పుడు వస్తుంది. కాబట్టి మీరు దీన్ని అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంటే 18 ఇయర్స్ నుంచి 42 సంవత్సరాల లోపు. మనకి లాస్ట్ డేట్ 16/2/2024, ఈ నెల 16 దాకా మీకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది డేట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందని దీనికి నో ఎగ్జామ్ ఉండదు. ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉండదు. అప్లై చేస్తే సరిపోతుంది. మీరు నో ఎగ్జాము, నో ఫీజు కూడా మనకి ఏమీ లేదు. కాబట్టి మీరు దీన్ని అప్లై చేయాలి. ఇది మనకి అఫీషియల్ సైట్ www.gurgaon.dc.gov నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ 16/2/2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ సెషనల్ జడ్జి గుడ్గాం నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో నేను ముందు చెప్తాను మీకు. మనకి ఓన్లీ దీనికి అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ద ఫామ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ క్లర్క్ ఇన్ గుడ్గాం. దీనిలో ఒక ఫోటో అయితే మనకి సెల్ఫ్ ప్లేస్డ్ పాస్పోర్ట్ ఫోటో అయితే అంటించాలి. టు అడ్రస్ ద డిస్ట్రిక్ట్ సెషనల్ జడ్జ్ గుడ్గాం హర్యానాకి. ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. మీరు దేనికి అప్లై చేస్తున్నారు? ప్యూన్కి అయితే ప్యూన్కి అప్లై చేస్తున్నారు. తర్వాత ప్రొసీజింగ్ సర్వర్కి అయితే దానికి అప్లై చేస్తున్నారు అనేసి అప్లై చేయాలి. తర్వాత దీంట్లో మీ ఫుల్ నేము, 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏముంది ఆ ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ మీకు నింపాలి. సెక్స్ మేలా ఫీమేలా, నేషనాలిటీ, పర్మనెంట్ అడ్రస్ నింపాలి దీంట్లోనూ. తర్వాత కరస్పాండింగ్ అడ్రస్, మీరు పర్మనెంట్ అడ్రస్ కాకుండా వేరే చోట ఉంటే అక్కడికి కరస్పాండింగ్ అడ్రస్. తర్వాత కేటగిరీ, మీరు జనరల్లో వస్తారు. దేనికి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, అకాడమిక్ క్వాలిఫికేషన్ మీరు 7th క్లాస్ పాస్ అయితే 7th క్లాస్ పాస్ అయ్యారు. బోర్డు ఏ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, డివిజన్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి, గ్రేడ్ పాయింట్స్ అన్ని 10th క్లాస్. మీరు ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు గ్రాడ్యుయేషన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మీరు ఉండొచ్చు. దీంట్లో కానీ ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే మీరు దీంట్లో ఫిల్ చేయాలి. తర్వాత ఒక డిక్లరేషన్ అయితే మీరు రాయవలసి ఉంటుంది. దీంట్లో మీ పేరు రాయవలసి వస్తుంది. తర్వాత మీకు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ రెన్యువల్ డాక్యుమెంట్స్, అంటే మొత్తం దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసి వస్తుంది. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, మీకు సిగ్నేచర్ చేయాలి, డేటు, ప్లేసు. ఇది చేసి మీరు ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాలి. ఈ అడ్రస్కి ద డిస్ట్రిక్ట్ సెషనల్ జడ్జ్ గుడ్గాం చేస్తే దీనికి ఒక ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు.
18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల ఇయర్స్ ఎవరికి ఉన్నాయో వారి జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.